సోషల్ మీడియా అంతా కూడా జనసేనలో మీకు కీలక పదవి ఇవ్వబోతున్నారని, మీరు కలవబోతున్నారని, కలిసినట్టుగా కొన్ని పాత ఫోటోలు ఆల్రెడీ పబ్లిష్ అయిపోయాయి. అది వేరే విషయం. సార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపొచ్చిందా? మీరు కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారా? ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంటే, ఫుట్బాల్ మ్యాచ్లో అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్స్ ఆడుతుంటే ప్రేక్షకులు చూస్తూ ఉండేవాడు. మ్యాచ్ సజావుగా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ప్లేయర్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఆడుతున్నారు. అదే సోషల్ మీడియా. ప్లేయర్స్ కంటే ఎక్కువ ప్రేక్షకులు ఆడుతున్నారు. దానివల్ల ఏంటంటే అంత టోటల్ కన్ఫ్యూషన్. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ జరగనివి జరగనివి అన్ని కూడా ఎప్పుడో ఫోటోలు పెట్టి ఆ విధంగా చేయడం అన్నది జరుగుతుంది. నేను కూడా దాన్ని చూస్తున్నాను. మనం దాని మీద పోలింగ్ నిర్వహించడం, ఈయన అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇవి కూడా చూస్తున్నాను నేను. నాకు కూడా వస్తుంటాయి అవన్నీ కూడా. కాబట్టి చూద్దాం. అంటే నేను పార్టీలో ఉండినాను, అప్పుడు పార్టీలో నుంచి నిలబడ్డాను, అక్కడ పని చేశాను. చాలామంది మా జన సైనికులు, వీర మహిళలు వీరందరూ కూడా, అక్కడ ఉన్న లోకల్ నాయకులు వీరందరూ కూడా చాలా చక్కగా పనిచేశాం మేమందరం కలిసి. సో ఆ సంబంధాలు బాంధవ్యాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా నేను ఆ పార్టీలో లేకున్నా కూడా వాళ్ళ ఆప్యాయతలు అనురాగాలు వాళ్ళ యొక్క రిసీవింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి, కాంటాక్ట్స్ అవి కూడా. సో ఆ విధమైన పరిస్థితుల్లో మొన్న ఒక 99 టీవీలో ఒక వీకెండ్ ప్రోగ్రాంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అన్నదానికి నేను సమాధానం చెబుతూ, వారు కీలకమైన 5 మంత్రిత్వ శాఖలు వారి దగ్గర ఉన్నాయి. వారి మీద చాలా ప్రజల కాన్ఫిడెన్స్ ఉంది. తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు. ఒక 11 మంది ఉన్నా కూడా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అందువల్ల ప్రతిపక్ష భూమికను ఎవరో ఒకరు పోషించాలి. కాబట్టి ఆ భూమిక పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఆయన పోషిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశాన్ని నేను వ్యక్తం చేశాను. సో అది అయిన వెంటనే ఇవి మొదలయ్యాయి అన్నమాట. సో సో ఇది దాని వెనకాల ఉన్న పార్శ్వభూమి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ లెటెస్ట్ యూ సో మచ్ సార్ క్లారిటీ ఇచ్చినందుకు. ప్రజల దగ్గర అంతగానే కూడా థ్యాంక్ యూ. చాలా సమయం ఉంది. ప్రజల దగ్గర కూడా చాలా సమయం ఉంది. ఇటువంటి విషయాలు వెళుతూ ఉంటాయి. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. నా ఆహ్, భావి కాలంలో, భవిష్యత్తులో నేను ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటానన్నది డెఫినిట్‌గా నేను తెలియజేస్తాను. ఆ విధంగా ముందుకు వెళదాం. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ మాత్రమే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.